నమస్తే. వర్సిటీ భూములపైన 400 ఎకరాల విధ్వంసం గురించి ఇటు మిర్రర్ టీవీ చేసిన వీడియోలు, ఇటు యూట్యూబ్లో కావచ్చు, దాని తర్వాత ఎక్స్లో కావచ్చు, నిజంగానే జనాలకు చేరే విధంగా మీరు చేసిన సపోర్టు ప్లస్ జరిగిందనే చెప్పాలి. ఆ భూముల లోపట ఉన్న చెట్లని నరికివేసే విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయం కావచ్చు, తర్వాత సిఎస్ని జైలుకు పంపిస్తాము, అవసరమైతే ఇక్కడే తాత్కాలిక జైలు ఏర్పాటు చేసేసి ఆమెను అక్కడ కూర్చోబెడతామని చెప్పిన మాటలు కావచ్చు. సో ఇందులో మన పార్ట్ కూడా ఉడతా సాయంగా మనది కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వీడియోలు నిజాలు అనేవి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఎక్స్లో చూసేవాళ్ళు ఎక్స్లో చూస్తారు, యూట్యూబ్లో చూసేవాళ్ళు యూట్యూబ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూసేవాళ్ళు ఫేస్బుక్లో చూస్తారు. కాబట్టి ఏదైనా కూడా చూస్తున్నప్పుడు ఒక నిజమైన వార్తని అందరికీ చేరాలంటే మీరు చేయాల్సిన ఒక్క చిన్న, మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ, లేకపోతే లైక్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ ఎప్పుడు అడగలేదు. బట్ ఇప్పుడు ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, రిపోర్ట్స్ కూడా అదే స్థాయిలో కొడుతున్నారు. ఒక వీడియో మిర్రర్ టీవీ నుంచి వస్తుంది అని అంటే వాళ్ళకు భయం అని అంటే, ముందల చూసే వ్యూవర్షిప్ అంతా వాళ్ళే చూస్తున్నారు. ఎవరు? ఆ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు. ఒక నిజం వస్తుంది అంటే అసలు వాళ్ళ భయం మొదలయ్యేసి దాన్ని వాళ్ళు రిపోర్ట్స్ కొడుతున్నారు. సో దాన్ని మనం వాళ్ళ ఒక కుట్రను తిప్పికొట్టాలి అని అంటే, దాన్ని అదే స్థాయిలో మీరు ఆ వీడియోకు సంబంధించి లైక్ ఇవ్వగలిగితే, అలాగే షేర్ చేయగలిగితే నిజాలన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కూడా ఏంటి అని అంటే, మేము నిన్ననే అనుకున్నాం ఈరోజు ఈ వార్తను రాపిస్తారు తమ అనుంగు పత్రికలో అనేసి. ఇప్పుడు ఒక రగిలిపోతున్నాడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి, అరే నేను ఒక వ్యూహం వేసిన, ఆ వ్యూహం అసలు ఎందుకు వర్కౌట్ కాలేదని చెప్పేసి దాని తర్వాత ఏం చేశారంటే ఒక స్టెప్కు కిందికి అంటే డౌన్ అయినరు. ఎట్లా అంటే మరి ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు కానీ, ఆఖరికి ఈ వ్లాగ్స్ చేసుకుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు అర్థం కాదు కానీ, జస్ట్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కోసము అటు బట్టల షాపులలో రోడ్ల మీద అక్కడ డ్యాన్సులు చేసేసి వాళ్ళ ఆ ప్రోడక్ట్కి ఏవైతే చీరలు డ్రెస్సులు అవి ఉంటాయి కదా, గిన్నెలు, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఆ వెనక ప్రోడక్ట్ని వాళ్ళు ఇది చేస్తుంటారు. సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అంటే నాకు తెలియదు, అంటే ఒక టాపిక్ని ఏదైనా ఒక అంశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. కానీ వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళకు డబ్బులు అవసరం కాబట్టి సరే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తుంటారు, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వీడియోలు పంపించి ఈ వీడియో మీరు చేయండి ఇదే నిజం అని చెప్పి అందులో వాళ్ళు చెప్పారు కూడా. ఆమె ఎవరు చేసింది కదా. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సియు భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. సమ్ నేమ్ ఏదో ఉంది. ఆమె చెప్పింది ఇది ప్రభుత్వంకి సంబంధించిందే కదా, మరి ఇందులో ఏమైనా ఉంటాయా కాన్సిక్వెన్సెస్? ఏముండవు, ప్రభుత్వం మందే ఉంది, మేమిచ్చిన వీడియోని మీరు చెప్తే చాలు అన్నారు. సో ఆమె కూడా ఏంటి అని అంటే, ఒక వీడియో అందులో నిజం ఉంటేనే వెళ్ళడానికి ఎంతో కష్టం. అందులో అబద్ధాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న విధానంలో ఎదుటి వాళ్ళ హావభావాలతో పాటు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ప్రభావితం చేస్తారనడానికి ఆమె చేసిన వీడియో ఏ రకంగా ఉంది, దాని కింద ఎన్ని కామెంట్లు వచ్చినాయో చూసినాం. అంటే ఎందుకు నేను కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడకపోతుండే, ఒక ఆడ తీవ్రత ఎంత ఉంది ఆ రోజు, ఈ గత వారం రోజుల నుంచి హెచ్సియు భూముల గురించి ఎంత తీవ్ర పరిణామాలు ఉన్నాయో చూసినాం. అలాంటి నేపథ్యంలో అంటే ఆమె ఒక డ్రెస్ని చూసినాం కదా, ఆమె వేసుకొని ఆ వీడియో చేసిన విధానము ఎవరికి నచ్చలేదు. దట్ ఆ వీడియోలో పచ్చి అబద్ధం ఉంది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ వాళ్ళతో చెప్పించే ప్రయత్నం, పోనీ ఎవరితోనో మేధావులతోటో ఇంకెవరితోటో కాదు, పోయి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకున్న వాళ్ళతోటి వీళ్ళు చేపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక విధంగా ఎంత దిగజారిన తన మనసు అనుకోవచ్చు. ఇకేమైంది ఇప్పుడు అసలు విషయం అంతా ఏమవుతుందనంటే, ఆఖరికి ఈ 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ అండ్ టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా విజృంభించింది. అంటే ఏ వీడియో వచ్చినా హెచ్సియుకి సంబంధించిన వర్సిటీ భూముల విషయంలో ఏ వీడియో వచ్చినా కూడా దాన్ని ఏ కిందనే జమ కట్టేసిరు. ఎంత దారుణం అంటే, సరే అందులో ఫేక్ వీడియోస్ వచ్చినాయా అని అంటే వీడియోలు అయితే రాలేదు నాకు తెలిసి, వేరే ప్రాంతంలో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ అది పెట్టిండ్రు అనేసి ఒకటి, అది ఏది మన వైజాగ్లోనో ఏమో, అంటే నిన్న వచ్చిన జింక కరెక్టే, నిన్న వర్సిటీ ప్రాంతంలో నుంచి ఒక ఇంట్లోకి వచ్చింది కదా, అది నిజమే.
అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకరు బకెట్లో నీళ్లు పెడతారు కదా, సో అది కూడా నిజమైన జింకకు సంబంధించిన విషయమే, కానీ అది వర్సిటీకి సంబంధించిన జింక కాదు అనేసి అదొకటి. రెండోది ఒకటి ఈ పికాక్స్ అన్నీ కూడా నిజంగానే అది ఎవరు చేసిరు అనేది కూడా ఇప్పటికీ అనుమానమే. ఎందుకంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియా కూడా అది క్రియేట్ చేసి కూడా పోస్ట్ చేసి దాన్ని బాగా వాళ్ళు పబ్లిసిటీ చేసిరు. దీన్ని కూడా వీళ్ళ ఖాతాలోకి వేసే ప్రయత్నం చేసిరు అన్నట్టు. అంటే ఎవరైతే కొంచెం నిజాలు మాట్లాడుతున్నారు అన్న వాళ్ళ విషయం లేదంటే ఆచితూచి చూస్తున్నారు అన్నట్టు. వీళ్ళని ఎట్లా ఇరికించాలి, ఏ ప్లేస్లో ఇరికించాలనే ప్రయత్నం మీద. సో అందుకనే అన్నారు కదా, నకిలీ వీడియోలు నకిలీ ఫోటోలు పెడితే కేసు పెట్టండి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం. అయితే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడతా, కరెక్టే, నకిలీ వీడియోలు కానీ నకిలీ ఫోటోలని సో ఎవరైతే దాన్ని పబ్లిసిటీ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కరెక్టే, దాన్ని నేను అంగీకరిస్తాను. మరి అసెంబ్లీలోనే దాంట్లో అసలు జింకలు లేవు, తాబేళ్ళు లేవు, పక్షులు లేవు, చెట్లు లేవు, ఏమీ లేవు, లేకపోతే నీటి సరస్సులు లేవు, లేకులు లేవు అని చెప్పిన వాళ్ళని మరి అందులో అన్నీ ఉన్నాయి కదా, మరి వీళ్ళ మీద ఎట్లాంటి కేసు పెట్టాలి? అది మాట్లాడింది ఎక్కడో చిట్ చాట్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో కాదు కదా, సాక్షాత్తు మాట్లాడింది ఎక్కడ? అసెంబ్లీలో మాట్లాడిండ్రు. మరి అవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి అనేసి మీ సోషల్ మీడియానే చెప్తుంది కదా. గత 10 ఏళ్లలో 300 జింకలు చచ్చిపోయినాయి అని కుక్కల దాడిలో అనేసి మీ వాళ్ళేస్తున్న పోస్టులే చూడండి. మరి తెలిసేసిరో తెలియకేయలేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళే చెప్తున్నారు నిజాలు కదా, మీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో ఇందులో ఈరోజు ఖచ్చితంగా అనుకున్నాం, ఇందులో ఏం చేసి చూసినా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాల అమ్మకం అంటే నిన్న జరిగింది కదా, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా. అసలు వద్దన్న తర్వాత కూడా మీరు ఎందుకు చేస్తారు? పర్యావరణ అనుమతి ఉందా, అటవీ శాఖ అనుమతి ఉందా? ఈ చెట్లని ఒక్క రోజులో గిన్ని చెట్లని నరుకుడేంది? ఈ నరికేసిన చెట్లని ఏం చేస్తారు అసలు మీరు? అంటే పర్యావరణాన్ని ధ్వంసం చేసి అభివృద్ధి ఏంది? పాపం చేసిందేమో సిఎస్కు సంబంధం లేదు, ఆమె నిమిత్త మాత్రాలు, కానీ ఇక్కడ బలి చేస్తున్నది ఎవరిని? సిఎస్నే కదా. ఇగో పర్యావరణ విధ్వంసం, జల వనరుల నిర్మూలన, ఆకాశార్యాలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు అప్పటి లెక్కలని తీస్తున్న రేవంత్ సర్కార్ అట. సో ఇప్పుడు నిన్న మనం చెప్పింది కదా, ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎవరైతే కొనుక్కుంటారో సో వాటిని వెనక్కి తీసుకుంటామన్నారు కదా. సో దీంతో ఏం చేసిరు తెలుసా, నిన్న తీసుకొచ్చి అక్కడ కోకాపేటలో ప్లకార్డ్స్ పెట్టేసి వాళ్ళని రోడ్లపైకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇది ఒక కొత్త వ్యూహం. అంటే ఇక్కడ చెప్పింది ఏం చెప్పింది? సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పింది ఒక్క రోజన్న ఆగండి అంటే కూడా ఆ ఒక్క రోజు కూడా ఆగకుండా రాత్రికి రాత్రి ఫోటోషూట్లకు గినక పోతాయి కదా, జేసీబీలు 100 జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి వాటిని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసంలో భాగంగా అక్కడ ఉన్న పాపం నెమళ్ళు కావచ్చు, మిగతావి కావచ్చు, కొంత అలజడి ఉంటుంది. ఎంత ఉండాలి వాటికి సౌండ్? అసలు 5 డెసిబుల్ సౌండ్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. 5 డెసిబుల్ అంటే ఎంత ఉంటుంది తెలుసా? మనం వాడే మోపెడ్స్ ఉంటాయి కదా బండ్లు, ఆ సౌండ్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటిది 100 కొద్ది జేసీబీలు రాత్రిపూట పంపించి ఆ సౌండ్లు కావచ్చు, ఆ లైట్లకు కావచ్చు, ఆడ ఉన్న వన్యప్రాణులు హడలిపోవా? సో హడలిపోయి అవి అరిచిన అరుపులని అవి కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసినాయని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం కూడా వాటినంతా కూడా రన్ చేసిరు. కానీ అది వాస్తవము, ఇది నేనే రికార్డ్ చేసిన అని వర్సిటీ విద్యార్థి విత్ టైమర్తో సహా చూపించిండు. అయితే ఇంకా విచిత్రం ఏం తెలుసా, ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత అయినాక కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినాక కూడా ఇంకా కూడా సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించిరు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంత సిగ్గుచేటంటే, అంటే మీకు న్యాయస్థానాల మీద ఏమాత్రం గౌరవం ఉందనేది తెలుస్తుంది. మొత్తం ఈ ఓవరాల్ పాయింట్లో మొత్తం ఎవరి మీద రగిలిపోతున్నాడు రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ మీద రగిలిపోతున్నాడు. కానీ ఇక్కడ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసిరు. మేమున్నాము, అసలు నిజం ఎంత అబద్ధం ఎంత, వర్సిటీ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకొచ్చి అవన్నీ ఉన్నాయి కాబట్టి నిజమని నమ్మినాము కాబట్టే మేము దాన్ని ప్రసారం చేసినాం. ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే ఎవరో చెప్పి చేపించాల్సినంత అవసరం లేదు, ఎవరికి వాళ్ళు స్పందిస్తారు. కొంచెమన్న బుద్ధి జ్ఞానం అవగాహన ఒంటిపై సోయున్నవాడు అరే గింత ఆగమవుతుంది అని ఖచ్చితంగా స్పందిస్తారు. కానీ ఇది తట్టుకోలేక లేలే ఇదంతా కేటీఆరే చేపించిండు. ఒక విధంగా ఏందనంటే ఎవడెవడైతే ఆ వీడియోలు తీసుకొచ్చి ప్రసారం చేసిండో వాటిని కేసులు పెట్టి లోపడేయరు వాళ్ళ మీద.
ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కాకుండా చేసిరా, ఈ భూమి అనేది నాకు కాకుండా చేస్తే నేను ఊకుంటానా అన్నట్టుగా, నాకు కాకుండా చేస్తే నేను ఊకుంటానా అని చెప్పేసి కావలసినంత ఎట్లా వ్యూహాలు పన్నాలో ఒక వ్యూహం ఫెయిల్ అయిపోయింది. కానీ ఇంకొక వ్యూహం ఏముంది, ఆల్రెడీ నిన్ననే రాపిచ్చారు కదా, ఏదైతే అక్కడ పర్యావరణం పాడవుతుంది, హైదరాబాద్కు లంగ్ స్పేస్ అన్నారు కాబట్టి సో ఏం చేసిరిగా అసలు వర్సిటీ లేపేస్తా నన్ను ఎవడేమంటాడు అనేసి మొత్తం భూమిలో కలిసేసి రాజీవ్ పేరుతోటి ఎకో పార్క్ పెట్టాడట. అది అయిపోయింది కదా, ఇంకేంది మేం కాదు ఆనాడు వాళ్ళు భూములు అమ్మిరు చూడు, ఇవాళ మమ్మల్ని అమ్మనియరా, ఇదిగో మీ బండారం తీసుకొచ్చి బయట పెడతా అనేసి వాళ్ళ అనుంగు పత్రికలలో ఇగో రాపించుకున్న ఇవి. ఇదంతా కూడా ఇక్కడ చూడండి. నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించిన సీఎం. ఏం చేసిరు, అదే చెప్పినా కదా, కేసులు పెట్టాలా. ఇదంతా కూడా ఏంది, అసలు ఎవరెవరైతే నిజాలు బయట పెట్టిరో సో అందులో ఏమన్నా నాకు తెలిసి ఆ 2-3 ఫోటోలను కూడా వైరల్ చేసింది ఎవరనంటే ఫస్ట్ క్రియేట్ చేసింది నాకు తెలిసి మరి వాళ్ళ సోషల్ మీడియా అయి ఉంటుంది. అంటే ఈ జరుగుతున్న పరిణామంలో ఒక జింకకు సంబంధించింది, అది ఎక్కడో చనిపోయింది ఇక్కడదని చెప్పిరని ఒకటి, ఒక రెండో ఇమేజ్ వచ్చేసి జేసీపీల ముందు నుంచి జనరల్గా చెప్పాలంటే అది క్రియేట్ చేయడం కాదు, నిజంగానే అరే ఇలా ఉందిరా నాయన అని అది చూపించడానికి అద్దం పడుతుంది కూడా. కానీ రిమైనింగ్ అంతా అన్నీ నిజమే కదా, వందల వీడియోలు ఉన్నాయి నిజమైనవి. సో ఇక్కడ ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఏం చేయాలంటే ఇప్పుడు లగచెర్ల భూముల విషయంలో అంతా కూడా కేటీఆర్ మేడకి ఎట్లయితే చుట్టుకుంటూ వచ్చిర్రో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని వెనుకుండంతా ఆయనే చేపిస్తున్నాడు అనేసి. కానీ చాలామంది స్పందించారు, కానీ ప్రతిదీ తీసుకెళ్ళి అంటే ఈ నకిలీ వీడియోలు నకిలీ ఫోటోలు అన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేపించిర్రు అన్నంత ఒక ఫ్లేరప్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ బిహేవ్ చేస్తున్న విధానమే కేసులు పెట్టండి అనేసి. కానీ ఈరోజు ఎన్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా టీడీపీ కలిపి ఆడుతున్న జగన్ నాటకంలో ఎన్ని వందల ఫేక్వి, గత ప్రభుత్వం ఇట్లా చేసింది ఆ గతంలో అట్లా జరిగింది అనేసి ఎన్ని వందల వేల వీడియోలు ఫోటోలు వండి వారుస్తున్నారనే విషయాన్ని ఎప్పుడన్నా ఫోకస్ పెట్టిరా. చలో ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా నడుస్తుంది, అంటే మన ప్రభుత్వం ఉంది, మన సోషల్ మీడియా ఏ ఆట ఆడినా చెల్తుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరన్నా మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి అరే ఇది కాదురా నాయన ఇదని చెప్తే మాత్రం సో కేసులు పెట్టాలి, లోపటేసేయాలి. ఇదే జరుగుతున్న తంతంతా కూడా. ఇప్పుడు ఏందనంటే విషయం అంతా కూడా ఇది కేటీఆర్ అంతా ఆపిండు, అంటే ఆయన అనుకుంటున్న మనసులో ఇందులో వర్సిటీ విద్యార్థులు ఎంత పోరాటం చేసిరో చూసిరు. సో దానికి వెళ్ళేసి కేటీఆర్ మద్దతు ఇచ్చిండు. అరే నాయన ఎందుకు ఇట్లా చేస్తారు, ఇది లంగ్ స్పేస్ అన్నారు, సో పనికొచ్చేది కదా, అందులో ఆల్రెడీ వన్యప్రాణులు ఉన్నాయి కదా, సో అనేసి వాళ్ళు వచ్చి కలిస్తే మద్దతు ఇచ్చిన పాపానికి ఇప్పుడు ఏంది అసలు అయితలేదుగా, రగిలిపోయి సుప్రీంకోర్టు ఆపిందా, సో నేను చేయాల్సింది నేను చేస్తా అనేసి దాంట్లో రియలైజేషన్ కంటే ఏందనంటే ఇంకా మనం ఏ రకమైన వ్యూహాలు వేయాలి పన్నాలి, మనం ఇట్లా రగులుకుంటూ పోయి రక్తం మరుగుకుంటూ పోయేసి అని చెప్తుంటాడు కదా, అధ్యక్ష నా రక్తం మరుగుతుంది అని అంటాడు కదా. కానీ ఇలా వన్యప్రాణుల రక్తం ఎంత మరగాలి, ఈరోజు చనిపోయిన జింకని ఒక్కటే కదా, అదే సపోజ్ ఏంది నిన్న కుక్కల దాడిలో అన్నారు, చనిపోయిన జింకలు కావచ్చు లేదంటే లోపటి ఇంకేం జరిగిందో ఎవరికి తెలుసు, అసలు ఎవరిని ఓనిస్తున్నారు, మొత్తం పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంది కదా. ఎవరినైనా ఓనిస్తే ఆ నిజాలన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా లేదు కదా. ఇక లేనప్పుడు ఏముంది, ఇష్టారాజ్యం భరతుడిపట్నం అన్న చందంగా తయారైంది.